వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ లో ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా ఈ వీడియోలో చాప్టర్ నెంబర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ టాపిక్ నెంబర్ 3 గా ఎక్సర్సైజ్ 5.1 పార్ట్ 2. సో ఈ పార్ట్ 2 లో భాగంగా ప్రాబ్లమ్స్ 3 and 4. సో 3 లో 1 to 4 రోమన్ నంబర్స్, 4 లో 1 to 15 రోమన్ నంబర్స్, ఈ 19 ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ కూడా తెలుగు వర్ణతో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. 5.1 exercise లో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ ద కామన్ డిఫరెన్స్. సో దీనిలో రోమన్ నెంబర్ 1 3 1 -1 -3. సో ఈ 3 లో ఇచ్చిన ఆల్ రోమన్ నెంబర్ ప్రాబ్లమ్స్ కి అవి ఏపీస్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అని ఆల్రెడీ ఇవ్వబడింది. వాటి యొక్క ఫస్ట్ టర్మ్ అండ్ ద కామన్ డిఫరెన్స్ మాత్రమే మనం రాయాలి. ఫస్ట్ టర్మ్ ఎలాగో మనకి విజిబుల్ గా ఏదైతే ఏమన్నా ఉందో అది రాస్తాం. కామన్ డిఫరెన్స్ వీటి అన్నిటి మధ్య ఒకే డిఫరెన్స్ ఉంటుంది. ఏపీ అని ఇవ్వబడింది కనుక we need not to check, బట్ a2 మైనస్ a1 ఈ డిఫరెన్స్ ని చేయడం ద్వారా కామన్ డిఫరెన్స్ కూడా రాస్తాం. సో ఫస్ట్ మనం ఫస్ట్ టర్మ్ రాద్దాం. సో ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ అంటే a2 మైనస్ a1. సో కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు మనం ఒక ఫార్ములా రూపంలో ముందుగా a2 మైనస్ a1 రాసుకుందాం. సో a2 సెకండ్ టర్మ్ ఈజ్ 1 మైనస్ a1 ఫస్ట్ టర్మ్ ఈజ్ 3. సో 1 minus 3 which is equal to -2. therefore ఈ ప్రాబ్లంలో కామన్ డిఫరెన్స్ d is equal to -2 అని చెప్పవచ్చు. ఇదే ప్రాబ్లంలో ఉన్న రిమైనింగ్ రోమన్ నెంబర్ ప్రాబ్లమ్స్ కూడా ఇదే విధంగా ఇప్పుడు మనం చేద్దాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 ప్రాబ్లం -5 -1 3 and 7. ఎవ్రీ ప్రాబ్లం కి సేమ్ మనం రాయాలి కనుక ఫస్ట్ టర్మ్ a. సో a is equal to ఇక్కడ ఐడెంటిఫై చేస్తే -5. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ d is equal to, సో ఇక్కడ a2 మైనస్ a1 మనం చేస్తే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఈజ్ -1. సో a2 ప్లేస్ లో -1 రాసాం మైనస్ a1 ఈజ్ ఆల్రెడీ -5. సో a1 ని మైనస్ చేయాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఆఫ్ -5 వస్తుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ బికమ్స్ ప్లస్. సో -1 + 5. సో ఫైనల్ గా మనకి d వాల్యూ ఇక్కడ ప్లస్ ఎక్కువగా ఉంది కనుక 5 లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 4. సో ఈ ప్రాబ్లం కి a-5 d4 అని మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ రోమన్ నెంబర్ ప్రాబ్లం రోమన్ నెంబర్ 3 ఇప్పుడు మనం చూద్దాం. 1/3 5/3 9/3 and 13/3. ఫస్ట్ టర్మ్ a is equal to, సో a వాల్యూ ఇక్కడ మనకి 1/3 కనిపిస్తుంది. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d is equal to, సో ఇక్కడ చూడండి a2 మైనస్ a1 మళ్ళీ డిఫరెన్స్ మనం చూస్తే a2 అంటే ఇక్కడ సెకండ్ టర్మ్ 5/3, a1 ఫస్ట్ టర్మ్ 1/3. సో హియర్ బోత్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. సేమ్ డినామినేటర్ ఉంది కనుక సేమ్ డినామినేటర్ మనకి కామన్ గా వస్తుంది రిజల్ట్ లో. సో 5 - 1 రెండు ఫ్రాక్షన్స్ మధ్య మైనస్ ఆర్ ప్లస్ ఉన్నప్పుడు సేమ్ డినామినేటర్స్ ఉంటే న్యూమరేటర్స్ లో ఉన్న గుర్తుల ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది కనుక 5 - 1/3. సో 5 - 1 is 4. సో d is equal to 4/3. సో ఈ ప్రాబ్లం లో కామన్ డిఫరెన్స్ 4/3 అని చెప్పవచ్చు. ఇక చివరి రోమన్ నెంబర్ ఈ థర్డ్ క్వశ్చన్ లో రోమన్ నెంబర్ 4 0.6 1.7 2.8 and 3.9. ఫస్ట్ టర్మ్ ఏ అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి 0.6 ఇక్కడ డెసిమల్స్ లో ఇవ్వబడింది. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d. సో ఇక్కడ a2 1.7 a1 అంటే 0.6. ఫస్ట్ we can write a2 minus a1. so in the place of a2 we can write 1.7 and in the place of a1 we can write 0.6. సో 1.7 లోంచి 0.6 సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి ఇక్కడ 1 అంటే 1.1 అనేది ఇక్కడ కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఈ అన్ని ప్రాబ్లమ్స్ లో నాట్ ఓన్లీ a2 మైనస్ a1 a3 మైనస్ a2 a4 మైనస్ a3 ఏది చేసినా ఇదే రిజల్ట్ వస్తుంది. బట్ ఇక్కడ ఏపీ అని క్వశ్చన్ లోనే ఇవ్వబడింది కాబట్టి అవన్నీ మనం చెక్ చేయకుండా జనరల్లీ సెకండ్ లోంచి ఫస్ట్ తీసి మనం రాస్తున్నాం. సో 3 లో ఉన్న రోమన్ నెంబర్స్ దీంతో పూర్తయ్యాయి. ఇక 4 అనే క్వశ్చన్ లోకి నెక్స్ట్ మనం వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఏపీస్? If they form an AP, find the common difference d and write 3 more terms. సో ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో ఏవి ఏపీస్ చెప్తూ అవి కనుక ఏపీ అయినట్లయితే d వాల్యూ అండ్ 3 more terms మనం రాయాలి. సో దానిలో ఉన్న రోమన్ నెంబర్ 1 ప్రాబ్లం 2 4 8 16. సో ఈ ప్రాబ్లంలో అడిగినటువంటి మొత్తం విషయాలు అబ్జర్వ్ చేస్తే ముందుగా ఇది ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషనా అవునో కాదో డిసైడ్ చేయాలి. ఒకవేళ ఏపీ అయితే అప్పుడు దాన్ని కామన్ డిఫరెన్స్ ఎంతో చెప్తూ
మరొక 3 టైమ్స్, ఇక్కడ సపోజ్ 4 టైమ్స్ ఇవ్వబడ్డాయి, నెక్స్ట్ 3 టైమ్స్ మనం రాస్తాం, అది ఏపీ అయితే. సో ఏపీ అవడానికి ముందు కండిషన్ ఏమిటి మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి 4 టైమ్స్ కూడా జనరల్లీ మనం A1, A2, A3, A4 ఈ విధంగా సూచిస్తామని తెలిసిందే. సో హియర్ A1 is 2, A2 is 4, A3 is 8 and A4 is 16. సో ఎనీ లిస్ట్ ఆఫ్ నంబర్స్ టు బి ఏపీ, అది కావాల్సిన ఒక కండిషన్ ఏమిటి, each term is obtained by adding a fixed number to its preceding term. So the common difference between any two successive numbers is same. ప్రతి రెండు వరుసగా ఉన్నటువంటి పదాల మధ్య డిఫరెన్స్ సేమ్ ఉండాలి. సో దానికోసం మనం ఏం చెక్ చేస్తాం, ఇక్కడ ఉన్న డిఫరెన్స్ చెక్ చేస్తాం, అంటే A2 లోంచి A1, A3 లోంచి A2 ఈ విధంగా. సో ఫస్ట్ A2 మైనస్ A1 ఇక్కడ చేద్దాం, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సో హియర్ 4 మైనస్ 2 విచ్ ఈస్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ A3 A2 చెక్ చేద్దాం, అంటే A3 మైనస్ A2, A3 వాల్యూ 8 అండ్ A2 వాల్యూ 4. చూడండి 8 మైనస్ 4, సో 8 మైనస్ 4 ఈజ్ 4. సో ఇక్కడే మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అంటే 3 టైమ్స్ తీసుకున్నప్పుడే ఈ వచ్చిన రెండు డిఫరెన్స్లు డిఫరెంట్ గా వచ్చాయి. ఇక అటువంటిప్పుడు నెక్స్ట్ మనం కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఏ ఒక్క చోట డిఫరెన్స్ మారినా ఇట్ ఈస్ నాట్ అన్ ఏపీ. సో ఇక్కడ మనం ఏమన్నా రాయొచ్చు, రెండు ఈక్వల్ కాదు అనే విషయాన్ని మెన్షన్ చేద్దాం. సో A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2. ఎప్పుడైతే ఈ కండిషన్ మనకు వచ్చిందో ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేది అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషనే కాదు. సో కన్క్లూజన్, ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ డస్ నాట్ ఫార్మ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అసలు వీటిని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ని ఫామ్ చేయమని చెప్తాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేయనప్పుడు ఇంకా దీని కామన్ డిఫరెన్స్ అని కానీ 3 more టర్మ్స్ కానీ రాయని అవసరం లేదు. సో ఈ విధంగా ఏపీ కాని వాటికి ఈ డిఫరెన్స్ నాట్ ఈక్వల్ అని మనం ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఇక దీనిలోనే నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 చూద్దాం. సో ఇన్ ద సేమ్ క్వశ్చన్, రోమన్ నెంబర్ 2 ప్రాబ్లం, 2, 5/2, 3, 7/2 అండ్ సో ఆన్. సో ఈ 4 టైమ్స్ అండ్ సో ఆన్ ఈ విధంగా వెళ్ళే సిరీస్ అంతా కూడా ఏపీ అవుతుందో లేదో మనం చెక్ చేయాలి. సో ఎప్పట్లా వీటిని మనం వరుసగా A1, A2, A3 అండ్ A4 ఈ విధంగా కంపేర్ చేస్తే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ A2 మైనస్ A1. సో సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ డిఫరెన్స్ మనం చూద్దాం. సో కొన్ని ఫ్రాక్షన్స్ రూపంలోనూ కొన్ని ఇంటీజర్స్ రూపంలోనూ ఉన్నాయి. ఇక్కడ 5/2 మైనస్ 2. సో చూడండి A2 అంటే 5/2 మైనస్ 2. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్షన్ మైనస్ చేసేటప్పుడు మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లై మెథడ్ ఈజీగా యూజ్ చేస్తాం కాబట్టి బైలో మనకి 2 ఎల్సిఎం అయినా అదే, క్రాస్ మల్టిప్లై ప్రకారం ఇక్కడ 5 1s are 5 and 2 2s are 4. సో ఇక్కడ 5 మైనస్ 4, సో వి గాట్ 1/2. సో A2 మైనస్ A1 వాల్యూ 1/2. ఇక్కడ మనకి 4 టైమ్స్ ఇవ్వబడ్డాయి కనుక ఈ డిఫరెన్స్ తో పాటు మరొక 2 డిఫరెన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇంతే వస్తే అప్పుడు మనం ఏపీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ A3 మైనస్ A2. సో A3 అంటే థర్డ్ టర్మ్ ఈజ్ జస్ట్ 3 మైనస్ A2 మీన్స్ 5/2. సో 3 మైనస్ 5/2. సో దీనిలో కూడా బైలో 2 ఉంటుంది. ముందుగా క్రాస్ మల్టిప్లై ప్రకారం 3 2s are వస్తుంది కనుక 3 2s are 6 మైనస్ 5. సో ఇట్ ఈస్ ఆల్సో 1/2. సో A3 మైనస్ A2 కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. బట్ A4 కూడా ఇవ్వబడింది కనుక A4 వరకు మనం చెక్ చేయాలి. సో A4 మైనస్ A3 కూడా చేద్దాం. A4 ఈజ్ 7/2 మైనస్ A3 అంటే 3. సో ఇక్కడ కూడా 2 అనేది డినామినేటర్. సో ఇక్కడ ఫస్ట్ 7 1s are 7, 2 3s are 6. నెక్స్ట్ సో 7 మైనస్ 6. సో ఇట్ ఈస్ ఆల్సో 1/2. దేర్ఫోర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 వాల్యూస్ కూడా సేమ్ వచ్చాయి. ఇంకా అక్కడ వరకే మనకి ఇవ్వబడ్డాయి కాబట్టి ఇచ్చినంత వరకు డిఫరెన్స్ సేమ్ ఉన్నాయి. సో నెక్స్ట్ కూడా ఇంకా అలాగే కంటిన్యూ అవుతాయని అర్థం. సో ఇవన్నీ ఈక్వల్ అనే విషయాన్ని మనం ముందుగా మెన్షన్ చేయవచ్చు. సో A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2 ఈక్వల్ టు A4 మైనస్ A3 ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈ విధంగా కంటిన్యూ అవుతున్నాయి. సో ఇక్కడ మనం చెప్పినట్లుగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉండాల్సిన కండిషన్ ఇక్కడ n ప్లేస్ లో 2 నుంచి ఎంత అని రాసుకోవచ్చు. an మైనస్ an మైనస్ 1 ఈజ్ సేమ్ ఫర్ ఆల్. సో ఆల్వేస్ ఈ వాల్యూ సేమ్ ఉంది. సో వీ కెన్ రైట్ an మైనస్ an మైనస్ 1 ఈజ్ ఆల్వేస్ సేమ్. సో ఇక్కడ n అంటే చూడండి 1 కంటే ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే A2 నుంచి స్టార్ట్ చేస్తాం డిఫరెన్స్ కాబట్టి 1 కంటే పెద్దదైన an తీసుకున్నా an లోంచి దాని ప్రీవియస్ టర్మ్ తీసేస్తే సేమ్ ఉంది. ఇలా ఉంది అంటే అర్థం ఏమిటి, మనం ఏం రాయాలి, ఇది ఏపీని ఫామ్ చేస్తుంది. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్స్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఫామ్ చేస్తే ముందుగా కామన్ డిఫరెన్స్ చెప్పమని ఉంది. సో అన్ని చోట్ల వచ్చిన ఈ d 1/2నే కామన్ డిఫరెన్స్ అంటాం. సో వీ కెన్ రైట్ కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు, సో d ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ వాల్యూ 1/2. ఇప్పుడు d రాసిన తర్వాత ఏం చేయాలి, రైట్ 3 more టర్మ్స్ అని కూడా ఉంది. సో ఇప్పటి వరకు A4 వరకు ఉన్నాయి, నెక్స్ట్ 3 టర్మ్స్ మనం రాయాలి. సో దానికోసం మనం నెక్స్ట్ 3 టర్మ్స్ అని రాస్తున్నాం. సో A4 వరకు ఉన్నాయి కాబట్టి
నెక్స్ట్ వీ కెన్ రైట్ A5 అంటే ఫిఫ్త్ టర్మ్. బట్ ఇక్కడ మనం ఎంత టర్మ్ ఫార్ములా అని కాకుండా వరుసగా ఉన్నప్పుడు, మనకి వరుసగా నెంబర్స్ వెళ్తూ ఉన్నప్పుడు డి మనకు తెలిసినప్పుడు డి యాడ్ చేయడం ద్వారా ఈజీగా రాయొచ్చు. కనుక A5 కావాలంటే ఇక్కడ ఈజీగా ఎలా రాయొచ్చు మనకి A4 ప్లస్ డి అంటే ఫోర్త్ టర్మ్, దానికి ఇంకొక డిఫరెన్స్ యాడ్ చేస్తాం. ఫోర్త్ టర్మ్ ఈజ్ 7/2. సో ఇక్కడ 7/2 ప్లస్ డి అంటే 1/2. సో మొత్తం కూడా చూడండి 7 ప్లస్ 1 టోటల్లీ 8/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఒకటి ఇంటీజర్ ఒకటి ఫ్రాక్షన్ వచ్చినట్లుగా ఉదాహరణకి ఇక్కడ 2 అనమాట, 3 7/2 వచ్చింది. అలాగే ఇక్కడ నెక్స్ట్ 4 వచ్చింది. నెక్స్ట్ టర్మ్ A5 అయిపోయిన తర్వాత టర్మ్ A6. సో A6 కెన్ బి రిటన్ యాజ్ A5 ప్లస్ డి అంటే ఫిఫ్త్ టర్మ్ మన దగ్గర ఉంది కనుక సిక్స్త్ టర్మ్ దాని నుంచి డైరెక్ట్ గా రాసేయచ్చు. ఫిఫ్త్ టర్మ్ వాల్యూ ఎంత వచ్చింది 4 ప్లస్ డి అంటే 1/2. సో 4 ప్లస్ 1/2 లేదా ఈ 4.5 నే ఫ్రాక్షన్ గా రాయాలి. సో బైలో 2 ఉంటుంది, బట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా 2 4s are 8 కనుక సో ఇక్కడ 8 ప్లస్ 1 అంటే టోటల్లీ 9/2 అనేది నెక్స్ట్ నెంబర్. సో 4 నెక్స్ట్ 9/2. ఇక 3 మోర్ టర్మ్స్ అంటే లాస్ట్ ఎక్కడ వరకు రాయాలి మనం A7 వరకు రాయాల్సి ఉంటుంది. సో A7 ఈక్వల్ టు A6 ప్లస్ డి. సో సిక్స్త్ టర్మ్ ఎంత, సిక్స్త్ టర్మ్ అంటే 9/2. సో 9/2 ప్లస్ 1/2. సో ఇక్కడ బోత్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. సో మనం 9 ప్లస్ 1 నేరుగా చేయొచ్చు. 9 ప్లస్ 1 ఈజ్ 10. సో 10/2 ఈక్వల్ టు 5. దేర్ఫోర్ ఇప్పుడు ఫైనల్ గా నెక్స్ట్ 3 టర్మ్స్ చూడండి, ఒకటి 4, ఒకటి 9/2 అండ్ ఇంకొకటి 5. సో మనం కన్క్లూజన్ గా ద నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ 4, 9/2 అండ్ 5 అని మెన్షన్ చేయవచ్చు. సో ఈ విధంగా ఏపీ అయిన ప్రాబ్లంకి అయితే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ముందుగా అవి చెక్ చేయడం, అవన్నీ ఈక్వల్ వస్తే అవి సేమ్ అని రాసి ఏపీ అని మెన్షన్ చేసిన తర్వాత కామన్ డిఫరెన్స్ రాయడం, నెక్స్ట్ 3 టర్మ్స్ ఈ విధంగా కనుక్కుంటూ వెళ్ళడం అనేది ఈ రోమన్ నెంబర్స్ అన్నింటిలో కూడా మనం చేయాలి. ఒకవేళ ఏపీ కానట్లయితే ఇక్కడే మనం ఏపీ కాదని రాస్తాం, అప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ మనం చేయనవసరం లేదు. సో దీని తర్వాత ఉన్న నెక్స్ట్ రోమన్ నెంబర్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 3 -1.2 -3.2 -5.2 -7.2 అండ్ సో ఆన్. మనం ఓరల్ అబ్జర్వేషన్ ద్వారానే కొన్ని ఏపీలను అర్థమవుతాయి, అయినప్పటికీ మనం ఫార్మేట్ ద్వారా వెళ్ళడం కోసం ఇక్కడ A1 A2 A3 A4 ఈ విధంగా తీసుకుంటామని తెలిసిందే. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ A2 మైనస్ A1. సో ఇక్కడ చూడండి A2 అంటే -3.2 మైనస్ A1 అంటే ఆల్రెడీ -1.2. సో మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది ఇక్కడ కూడా. సో మైనస్ ఆఫ్ మైనస్ బికమ్స్ ప్లస్. సో ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి ఫైనల్ గా ఈ డెసిమల్ పార్ట్ లోనే మైనస్ ఎక్కువ ఉంది. 3.2 లోంచి 1.2 ని మనం మైనస్ చేయాలి. సో మనకి ఎలా అయితే 32లో 12 20 3.2 లోంచి 1.2 అంటే ఎంత అవుతుంది 2.0 వస్తుంది. సో ఇక్కడ -2 ఆర్ 2.0 అనేది మనకి A2 మైనస్ A1 వాల్యూ. రిమైనింగ్ కూడా అలాగే వచ్చేలా చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ A3 మైనస్ A2. సో A3 మైనస్ A2లో A3 అంటే థర్డ్ టర్మ్ -5.2 మైనస్ ఆఫ్ A2లో కూడా మైనస్ ఉంది, ఆల్ ఆర్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ సెకండ్ రాసేటప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది మనకి. సో మైనస్ ఆఫ్ 3.2. సో బిగినింగ్ టర్మ్ -5.2, నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతూ ప్లస్ 3.2. సో ఇక్కడ కూడా మనకి మైనస్ ఎక్కువ ఉంది. 5.2 లోంచి 3.2 తీసేసిన ఎంత అవుతుంది 5 లోంచి 3 2 కాబట్టి ఇక్కడ కూడా మనకి సేమ్ 2.0 ఆర్ -2 వచ్చింది. ఇక ఇక్కడ వరకు చేసాం కనుక లాస్ట్ A4 ఇవ్వబడింది కనుక లాస్ట్ డిఫరెన్స్ కూడా మనం చెక్ చేయాలి. సో A4 మైనస్ A3. సో A4 అంటే -7.2 మైనస్ ఆఫ్ A3 అంటే -5.2. సో సేమ్ స్టెప్స్ మనకి ఇక్కడ ప్లస్ అవుతుంది. సో మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది, మళ్ళీ 7.2లో 5.2 తీసేసిన వచ్చేది 2.0. సో ఇవన్నీ ఈక్వల్ గా ఉన్నాయి. మళ్ళీ A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2 ఈక్వల్ టు A4 మైనస్ A3 వచ్చిందని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ AN మైనస్ AN మైనస్ 1 ఇఫ్ n ఈస్ గ్రేటర్ దాన్ 1 ఆల్ ఆర్ సేమ్ అని మనం కంక్లూడ్ చేయవచ్చు. సో AN మైనస్ AN మైనస్ 1 ఈజ్ ఆల్వేస్ సేమ్. ఇఫ్ n ఈస్ గ్రేటర్ దాన్ 1 AN మైనస్ AN మైనస్ 1 ఈజ్ ఆల్వేస్ సేమ్ అని మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే ఇలా సేమ్ వచ్చాయో దీన్ని మనం AP అని పిలవచ్చు. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్స్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ని ఫార్మ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ రాయాలి. అన్నిటికీ కామన్ డిఫరెన్స్ అంటే ఇక్కడ -2.0 అని వచ్చింది. సో కామన్ డిఫరెన్స్ D ఈక్వల్ టు ప్లేస్ లో మనం ఆ -2 లేదా -2.0 అని రాయవచ్చు. 2 అన్నా పర్వాలేదు, ఇక్కడ డెసిమల్స్ లో ఉంది కనుక 0.0 కూడా పెడుతున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం నెక్స్ట్ 3 మోర్ టర్మ్స్ మనం రాయాలి. సో దీనికోసం మరి మనం నెక్స్ట్ 3 టర్మ్స్ ని ఇక్కడ నుంచి రాస్తున్నాం. సో ఈ 3 టర్మ్స్ ని రాసేటప్పుడు చూడండి మనకి A4 వరకు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎప్పటిలాగే A5 మనం కనుక్కోవాలి. సో A5 రావాలంటే ఫోర్త్ టర్మ్ కి D యాడ్ చేయాలి. ఫోర్త్ టర్మ్ అంటే -7.2. సో -7.2 ప్లస్
బట్ ఇక్కడ డి అంటే -2.0. సో యాడ్ చేయాలి కానీ మైనస్నే. సో ఈ రెండు మైనస్లే కాబట్టి ఎడిషన్లో కూడా మైనస్ వస్తుంది. బట్ చూడండి 7.2కి 2 యాడ్ చేస్తే 9.2 అవుతుందని మనకు తెలుసు. సో వీ కెన్ రైట్ -9.2 యాజ్ A5. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ A6. A6 కెన్ బి రిటన్ యాజ్ A5 ప్లస్ డి. ఇంకా ఈజీగా మనం ఇదే విధంగా రాయవచ్చు. చూడండి A5 అంటే -9.2 ప్లస్ మనం ఎంత కలపాలి -2.0. ఈ విధంగా డెసిమల్ కింద డెసిమల్ రాసి కలిపితే రెండు మైనస్లే. 9కి 2 యాడ్ చేస్తే 11 కాబట్టి 11.2 అనేది మనకు వస్తుంది. ఇక 3 more terms లో లాస్ట్ టర్మ్ అంటే A7. సో A7 ఈక్వల్ టు A6 ప్లస్ డి అని మనకు తెలుసు. A6 అంటే -11.2 ప్లస్ డి వాల్యూ -2.0. బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్. 11 and 2 యాడ్ చేస్తే 13 కాబట్టి ఇక్కడ 13.2. సో -13.2. సో నెక్స్ట్ 3 టర్మ్స్ మనం ఏమని చెప్పొచ్చు ఇక్కడ -9.2, -11.2 అండ్ -13.2గా మనం కన్క్లూడ్ చేయవచ్చు. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. ద నెక్స్ట్ టీ టర్మ్స్ ఆర్ అని చెప్పి ఇక్కడ ఆ మూడింటిని మెన్షన్ చేస్తున్నాను. -9.2, -11.2, -13.2 అని చెప్పి ఈ విధంగా రాయవచ్చు. సో దీంతో ప్రాబ్లం నెంబర్ 3 యొక్క సొల్యూషన్ మనం పూర్తి చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. -10, -6, -2, 2 అండ్ సో ఆన్ అని ఉన్నాయి. సో మళ్ళీ మనం ఈ నాలుగిటిని కూడా A1, A2, A3, A4తో కంపేర్ చేస్తే ఫస్ట్ లెట్ us find the difference A2 minus A1. So second term minus first term, second term is -6 minus of A1 means -10. So -6 నుంచి -10 ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో -6 ప్లస్ 10 గా మారుతుంది. అది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో ఇక్కడ ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది కనుక 10లో 6 మైనస్ చేస్తే వచ్చేది 4. సో ఇక్కడ డిఫరెన్స్ 4. రిమైనింగ్ డిఫరెన్స్ కూడా అంతే ఉందో చూడాలి. A2తో స్టార్ట్ చేసాం కనుక డిఫరెన్స్, నెక్స్ట్ A3తో అంటే A3 మైనస్ A2 చేద్దాం. సో A3 ఈజ్ -2 మైనస్ ఆఫ్ A2 అంటే -6. సో మైనస్ ఆఫ్ -6. సో మైనస్ ఆఫ్ -6 ప్లస్ అవుతుంది కనుక +6 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా చూడండి +6 ఎక్కువ ఉంది. 6లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ +4 అవుతుంది. ఇక ఫైనల్ డిఫరెన్స్ A4 మైనస్ A3. A4 ఫోర్త్ టర్మ్ ఈజ్ జస్ట్ 2 మైనస్ థర్డ్ టర్మ్ ఈజ్ -2. సో 2 మైనస్ ఆఫ్ -2. సో ఇట్ విల్ బికమ్ 2 plus 2, so which is equal to 4. Therefore ఇక్కడ కూడా అవన్నీ ఈక్వల్. సో A2 minus A1 equal to A3 minus A2 is equal to A4 minus A3 equal to and so on. సో ఈ విధంగా ఆ ప్రోగ్రెషన్ కంటిన్యూ అవుతుంది కనుక ఎప్పుడైతే ఆల్ డిఫరెన్స్ సేమ్ వచ్చాయో మళ్ళీ మనం ఏం రాయొచ్చు కన్క్లూజన్ గా ఎప్పట్లాగే therefore an minus an minus 1 is always same. అంటే ఇక్కడ n బదులు 1 కంటే ఎక్కువ తీసుకుంటే అవన్నీ సేమ్ వచ్చాయి. సో the given list of numbers forms an arithmetic progression. Next we have to write common difference. So common difference ఎంత వీటన్నిటిలో వచ్చింది 4 కాబట్టి d value place లో 4 రాస్తాం. Next we have to write next 3 terms. So next 3 terms రాయాలంటే మళ్ళీ అప్పట్లాగే A4 వరకు ఉన్నాయి. Next we have to write A5. So A5 can be written as A4 plus D. So A4 అంటే చూడండి ఆల్రెడీ లాస్ట్ టర్మ్ 2. సో 2 ప్లస్ D వాల్యూ ఎంత 4. సో ఇక్కడ 2 plus 4 which is equal to just 6. నెక్స్ట్ A6. A6 అంటే A5 plus D. చూడండి A5 ఎంత వచ్చింది మనకి 6 plus D అంటే 4. సో 6 plus 4 is 10. ఇక ఫైనల్ టర్మ్ A7. A7 equal to A6 plus D. సో A6 అంటే 10. 10 plus 4 is 14. సో మనకు వచ్చినటువంటి 3 టర్మ్స్ ఏంటి 6, 10, 14. సో ద నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ అని చెప్పి ఆ మూడే మనం మెన్షన్ చేయవచ్చు 6, 10, 14. ఇవి A7 వరకు ఉన్న టర్మ్స్. సో దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 4. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5. 3, 3 plus root 2, 3 plus 2 root 2 and 3 plus 3 root 2 and so on. సో ఇది 5th ప్రాబ్లం. సో దీనిలో మళ్ళీ మనం A1, నెక్స్ట్ దిస్ ఈజ్ A2 అండ్ A3 అండ్ A4. సో ఇక్కడ మనకి సర్డ్స్ రూపంలో కూడా అంటే రేషనల్ ప్లస్ ఇరేషనల్ పార్ట్ మిక్స్డ్ గా ఉంది కాబట్టి ముందుగా మనం ఏం చేద్దాం ఎప్పట్లాగే ఇది ఏపీఓ కాదో తెలియాలంటే డిఫరెన్స్లు వరుసగా చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ A2 మైనస్ A1. సో A2 మీన్స్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. సో ఇది A2 మైనస్ A1. సో దాంట్లో నుంచి ఏం మైనస్ చేయాలి 3ని మైనస్ చేయాలి. సో ఇక్కడ +3 -3 క్యాన్సిల్ కనుక ఓన్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనేది మనకి డిఫరెన్స్ వచ్చింది. ఇక నెక్స్ట్ A3 మైనస్ A2ని మనం చేయాల్సి ఉంది. సో ఇక్కడ A3 అంటే చూడండి A3 బదులు ఇక్కడ 3 ప్లస్ 2 రూట్ 2 ఇది థర్డ్ టర్మ్.
సెకండ్ టర్మ్ లోనే ఇక్కడ 2 టర్మ్స్ రూపంలో ఉంది కనుక మైనస్ రాసినప్పుడు ఈ మైనస్ రెండింటికి వర్తిస్తుంది. అందుకే మైనస్ ఆఫ్ బ్రాకెట్ లో దీన్ని రాసుకుందాం 3 ప్లస్ రూట్ 2 అనేది. సో A3 లోంచి A2 తీసినప్పుడు ఈ మైనస్ రెండు పదాలకి వర్తిస్తుంది. సో దీన్ని మళ్ళీ మనం బ్రాకెట్ ని విస్తరించి రాస్తే 3 ప్లస్ 2 రూట్ 2 మైనస్ 3 మైనస్ రూట్ 2 అవుతుంది. రెండింటికి మైనస్ వస్తుంది మైనస్ ఆఫ్ కాబట్టి. సో ఎప్పటిలాగే 3 ఈ రేషనల్ పార్ట్ లో ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ప్లస్ 2 రూట్ 2 లోంచి ఒక రూట్ 2 తీసేస్తున్నాం కనుక 2 రూట్ 2 లో 1 రూట్ 2 మైనస్ చేస్తే మిగిలేదు మళ్ళీ అప్పట్లా 1 రూట్ 2. సో సేమ్ డిఫరెన్స్ మనకు వచ్చింది. నెక్స్ట్ డిఫరెన్స్ మళ్ళీ మనం ఫైండ్ చేయాల్సింది A4 మైనస్ A3. సో A4 అంటే ఇక్కడ 3 ప్లస్ 3 రూట్ 2 ఇది A4. దాంట్లోంచి 3 ప్లస్ 2 రూట్ 2 మైనస్ చేయాలి. సో మొత్తాన్ని మైనస్ చేయాలి కనుక బ్రాకెట్ ఆఫ్ 3 ప్లస్ 2 రూట్ 2. సో సేమ్ యాజ్ అబౌవ్ స్టెప్స్ వీ కెన్ రైట్ 3 ప్లస్ 3 రూట్ 2 మైనస్ 3 మైనస్ 2 రూట్ 2. ఎందుకంటే ఈ రెండింటికి మైనస్ వచ్చింది. మళ్ళీ 3 అనేవి ఇప్పుడు క్యాన్సిల్ అవుతూ వెళ్తుంటాయి. 3 రూట్ 2 లోంచి 2 రూట్ 2 మైనస్ చేసినా మనకు ఉండేది 1 రూట్ 2a. సో ఇట్ ఈస్ ఆల్సో రూట్ 2. దేర్ ఫోర్ దీస్ ఆర్ ఆల్ ఈక్వల్. ఇప్పటి వరకు ఇచ్చిన 4 వరకు ఉన్న డిఫరెన్స్లన్నీ కూడా ఈక్వల్ గానే మనం రాయవచ్చు. సో A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2 ఈక్వల్ టు A4 మైనస్ A3 ఈక్వల్ టు అండ్ సో ఆన్. ఈ విధంగా an minus 1 is same for all. So we can write an minus 1 is always same here. So n is greater than 1 అని మళ్ళీ అప్పట్లా రాస్తాం మనం A2 నుంచి స్టార్ట్ చేస్తే. సో ఇవి మళ్ళీ APని ఫామ్ చేస్తున్నాయి. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్స్ an arithmetic progression and we can write the common difference D is equal to ఇక్కడ అన్ని చోట్ల వచ్చింది ఎంత మనకి రూట్ 2 కాబట్టి ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ 2a మనకి కామన్ డిఫరెన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ 3 more terms. సో నెక్స్ట్ 3 టర్మ్స్ ని మనం రాస్తున్నాం. సో A4 వరకు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీ కెన్ రైట్ A5. సో A5 is equal to A4 ప్లస్ D. ఫోర్త్ టర్మ్ కి D కలుపుదాం. ఫోర్త్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ 3 ప్లస్ 3 రూట్ 2 ఉంది. సో 3 ప్లస్ 3 రూట్ 2 ప్లస్ D అంటే ఆల్రెడీ ఇంకొక రూట్ 2. సో ఇక్కడ ఇర్రేషనల్ పార్ట్స్ లో ఉన్నవి చూస్తే మనకి ఈ 3 ఒకటే రేషనల్ పార్ట్, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. ఇర్రేషనల్ పార్ట్ లో కూడా రెండు సేమ్ ఇర్రేషనల్ పార్ట్స్ ఉన్నాయి కనుక ఇవి లైక్ టర్మ్స్ అవుతాయి. 3 రూట్ 2 ప్లస్ 1 రూట్ 2 మనం యాడ్ చేసినట్టు కనుక ప్లస్ 4 రూట్ 2 గా మనం రాయవచ్చు. సో 3 ప్లస్ 4 రూట్ 2. దిస్ ఇస్ ద నెక్స్ట్ టర్మ్. నెక్స్ట్ వీ కెన్ రైట్ A6 బై A5 ప్లస్ D. A5 మీన్స్ 3 ప్లస్ 4 రూట్ 2 ప్లస్ D అంటే రూట్ 2. ఈ విధంగా ఒక రూట్ 2 యాడ్ అవుకుంటూ వెళ్తుంది. 4 రూట్ 2 కి రూట్ 2 యాడ్ చేస్తే ఎందుకంటే ఈ రెండు మాత్రమే మనకి లైక్ టర్మ్స్. సో 3 బదులు 3 యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం. సో ఈ రెండు యాడ్ చేయడం వల్ల 5 రూట్ 2 వస్తుంది. ఇంతకుముందు కూడా ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ A7 ఈక్వల్ టు A6 ప్లస్ D. సో A6 అంటే 3 ప్లస్ 5 రూట్ 2 ప్లస్ D అంటే ఇంకొక రూట్ 2. సో ఈ రెండు మనం యాడ్ చేయొచ్చు కనుక 3 ప్లస్ 5 రూట్ 2 ప్లస్ రూట్ 2 6 రూట్ 2. సో టోటల్లీ మనకి నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమిటి 3 ప్లస్ 4 రూట్ 2 3 ప్లస్ 5 రూట్ 2 3 ప్లస్ 6 రూట్ 2 అవుతాయని మనం చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ అని చెప్పి అవే ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. సో 3 ప్లస్ 4 రూట్ 2 3 ప్లస్ 5 రూట్ 2 3 ప్లస్ 6 రూట్ 2. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ రోమన్ నంబర్ 5. ఇక నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. నెక్స్ట్ ఇన్ ద సేమ్ క్వశ్చన్ రోమన్ నంబర్ 6 0.2 0.22 0.222 0.2222 అండ్ సో ఆన్. సో ఈ విధంగా ఇక్కడ పాయింట్ తర్వాత డెసిమల్స్ లోనే ఒక 2 అనేటువంటి డిజిట్ యాడ్ అవుతూ వెళ్తుంది. సో ఇది AP అవుతుందా కదా మనం చెక్ చేయాలంటే ఇక్కడ మనం ఫస్ట్ వీటికి A1 A2 A3 A4 ఈ 4 టర్మ్స్ ని ఇలా కంపేర్ చేద్దాం. సో లెట్ us ఫైండ్ ద డిఫరెన్స్ ఫస్ట్. సో A2 మైనస్ A1. సో ఇక్కడ సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ మనం మైనస్ చేద్దాం. సెకండ్ టర్మ్ ఈజ్ 0.22 మైనస్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 0.2. సో యాక్చువల్గా ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఒక చిన్న మిస్టేక్ చేసే అవకాశం ఉంది. డెసిమల్ పార్ట్ మీద సరైన అవగాహన లేకపోతే మనం 22లో 2 తీసినట్టుగా 20 వస్తుంది కదా అని 0.2 ఆ విధంగా రాస్తూ ఉంటారు. బట్ అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనం డెసిమల్ కింద డెసిమల్ రాసి సబ్ట్రాక్షన్ చేయాలి కనుక చూడండి 0.22లో 0.2 మైనస్ చేస్తే ఈ విధంగా డెసిమల్ కింద డెసిమల్ రావాలి కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది మనకి 200 అంటే మనకు వచ్చేది 0.02. మనకి 22లో 20 తీసినట్లుగా భావించాలి ఇక్కడ అంటే డెసిమల్ పార్ట్ పక్కన పెడితే. అదేవిధంగా A3 మైనస్ A2 మనం చేద్దాం. సో A3 మైనస్ A2. సో A3 అంటే ఇక్కడ 0.222 మైనస్ A2 అంటే 0.22. సో ఒకసారి ఈ సబ్ట్రాక్షన్ చేసి చూస్తే చూడండి 0.222 లోంచి 0.22 అంటే ఈ లాస్ట్ 0 ఉన్నట్టు దీన్ని మైనస్ చేస్తే ఇక్కడ 2 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 అంటే ఇక్కడ వచ్చే మనకు ఆన్సర్ 0.2.
002. సో ఈ విధంగా ప్రతి డిఫరెన్స్ లో ఒక 0 మళ్ళీ యాడ్ అవుకుంటూ వెళ్తుంది. అంటే ఇక్కడే మనకి ఏమర్థమవుతుంది, A1 A2 A3 ల మధ్య డిఫరెన్స్ చూసినప్పుడే ఈ రెండు ఈక్వల్ గా లేవు. ఇంకా ఎప్పుడైతే A3 దగ్గరే డిఫరెన్స్ తేడా వచ్చిందో ఇంకా A4 ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రెండు ఈక్వల్ కాదనే విషయం ముందు రాస్తాం. A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2. సో ఈ రూల్ ఫాలో అవునప్పుడు అసలు ఈ నంబర్స్ ఏపీని ఫామ్ చేయవు. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ డస్ నాట్ ఫామ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని ఈ ప్రాబ్లంకి మనం రాయవచ్చు. సో దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 6. ఇక నెక్స్ట్ రోమన్ నెంబర్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం రోమన్ నెంబర్ 7. 0 మైనస్ 4 మైనస్ 8 మైనస్ 12. సో వీటిని A1 A2 A3 A4 గా తీసుకుంటే ఫస్ట్ డిఫరెన్స్ A2 మైనస్ A1. సో A2 అంటే -4, A1 అంటే 0 కాబట్టి సో ఇక్కడ మనం రిజల్ట్ ని -4 గా చెప్పవచ్చు. నెక్స్ట్ A3 మైనస్ A2. సో థర్డ్ టర్మ్ ఈస్ -8 మైనస్ A2 అంటేనే -4. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి మైనస్ ఆఫ్ మైనస్ అనే టర్మ్ వచ్చింది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఫైనల్ గా ఈ రెండు నెగిటివ్ అంటే అండ్ పాజిటివ్ కాబట్టి ఆపోజిట్ సైన్స్. సో మైనస్ ఎక్కువ ఉంది, ఈ సబ్ట్రాక్షన్ లో మళ్ళీ 4 వచ్చింది. సో -4. నెక్స్ట్ A4 మైనస్ A3. A4 ఈజ్ -12 మైనస్ A3 అంటే -8. సో మైనస్ ఆఫ్ -8 మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో ఇక్కడ కూడా మైనస్ ఎక్కువ ఉంది, ఈ సబ్ట్రాక్షన్ లో 12 లోంచి 8 తీస్తే మళ్ళీ 4 వచ్చింది. సో చేసిన మూడు డిఫరెన్సెస్ 4 రావడం మనం గమనించవచ్చు. దేర్ ఫోర్ ఈ మూడు కూడా మళ్ళీ మనకి ఈక్వల్ గా వచ్చాయి. A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2 ఈక్వల్ టు A4 మైనస్ A3 ఈక్వల్ టు అండ్ సో ఆన్. సో ఎప్పుడైతే ఇలా an మైనస్ an మైనస్ 1 ఫర్ n గ్రేటర్ దాన్ 1 ఆల్వేస్ సేమ్ అని వచ్చింది. సో అదే కన్క్లూజన్ మనం రాద్దాం. an మైనస్ 1 ఈజ్ ఆల్వేస్ సేమ్. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్స్ an arithmetic progression. We can write the common difference D ఈక్వల్ టు -4. సో D ఈజ్ ఈక్వల్ టు మనం -4 గా ఈ ప్రాబ్లంలో మెన్షన్ చేయవచ్చు. సో ఇక్కడ అన్నిటికీ కూడా అదే డిఫరెన్స్ రావడం మనం గమనించవచ్చు కాబట్టి D వాల్యూ -4. నెక్స్ట్ వీ కెన్ రైట్ నెక్స్ట్ 3 టర్మ్స్. సో నెక్స్ట్ 3 టర్మ్స్ రాయడానికి మళ్ళీ మనం ఇక్కడ A4 వరకు ఉన్నాయి కనుక A5 అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో A5 ఎలా వస్తుంది, మనకి A4 ఉంది కాబట్టి A4 ప్లస్ D. సో A4 వాల్యూ ఆల్రెడీ -12 ప్లస్ D అంటే ఇక్కడ ప్లస్ D అని ఉంది, బట్ D అంటే ఇక్కడ -4. సో ప్లస్ ఆఫ్ మైనస్ మళ్ళీ మైనస్ ఏ, రెండు కూడా నెగిటివ్ టర్మ్స్ అయినప్పుడు ఎడిషన్ చేస్తే మళ్ళీ నెగిటివ్ టర్మే వస్తుంది. బట్ ఎడిషన్ లో ఎంత వస్తుంది, 12 ప్లస్ 4 16. నెక్స్ట్ A6 ఈక్వల్ టు A5 ప్లస్ D. A5 అంటే -16 ప్లస్ దానికి ఇంకొక -4 యాడ్ చేస్తే -20. ఇక ఫైనల్లీ A7 అంటే A6 ప్లస్ D. A6 అంటే -20 ప్లస్ D అంటే -4. సో ఈ రెండింటిని మళ్ళీ యాడ్ చేస్తే బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్ కాబట్టి అగైన్ నెగిటివ్ టర్మ్ -24. సో వీ కెన్ రైట్ ద కన్క్లూజన్ ద నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ అని చెప్పి -16 -20 -24 అనేటువంటివి కన్క్లూజన్ గా మనం రాయవచ్చు. సో దీంతో మనకి రోమన్ నెంబర్ 7 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం రోమన్ నెంబర్ 8. -1/2 -1/2 -1/2 -1/2 అండ్ సో ఆన్. సో ఇచ్చిన 4 నెంబర్స్ కూడా ఇక్కడ A1 A2 A3 A4 వరకు ఇచ్చినా కూడా సేమ్ నెంబర్ రిపీట్ చేయబడింది చూడండి. ఆల్ ఆర్ -1/2. బట్ ఇలా ఒకే నెంబర్ రిపీట్ చేయనప్పుడు కూడా మనం అది ఏపీ అవుతుందని తెలుసు. బట్ దాన్ని మనం ఫార్మాట్ ద్వారా పూర్తి చేస్తే ముందుగా ఈ డిఫరెన్స్ అన్ని సేమ్ అని మనం రాయాలి కనుక A2 మైనస్ A1. సో A2 అంటే -1/2 మైనస్ ఆఫ్ A1 అన్నా కూడా -1/2. ఇక్కడ ఎవ్రీ టర్మ్ ఈజ్ -1/2. సో మీకు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కనుక -1/2 ప్లస్ 1/2 ఇవి క్యాన్సిల్ అవి డైరెక్ట్ గా 0 అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఇక ఎవ్రీ స్టెప్ లో ఇదే జరుగుతుంది. మనకి A4 వరకు ఇచ్చిన ఎవ్రీ స్టెప్ లో కూడా మైనస్ చేసినప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో నెక్స్ట్ A3 మైనస్ A2. A3 ఈజ్ -1/2. A2 ఈజ్ ఆల్సో -1/2. సో మైనస్ ఆఫ్ మైనస్ ఇట్ బికమ్స్ ప్లస్. So one is -1/2 and the other one is +1/2. It becomes 0. Next difference final A4 minus A3. A4 is -1/2 and A3 is also -1/2. So -1/2 plus 1/2 which is equal to 0. So ఈ difference observe చేయడం ద్వారా all differences are equal అని మనం చెప్పవచ్చు. Therefore A2 minus A1 is equal to A3 minus A2 equal to A4 minus A3. సో ఇక్కడ an మైనస్ an మైనస్ 1 అనేది ఆల్వేస్ సేమ్ ఉంది. n అనేది 2 నుంచి స్టార్ట్ అయితే.
So an minus 1 is always same. Here n is greater than 1. So the list of numbers form an arithmetic progression. So the given list of numbers forms an arithmetic progression. ఇక కామన్ డిఫరెన్స్ చూస్తే మనకు అన్ని చోట్ల 0 వచ్చింది. సో వీ కెన్ రైట్ కామన్ డిఫరెన్స్ d is equal to 0 in this problem. Next we have to write 3 more terms. సో నెక్స్ట్ 3 terms మనం రాయాలి. ఇక్కడ ఆల్రెడీ A4 వరకు వచ్చాయి. సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ కూడా అదే అయినప్పటికీ మనం ఇదే ఫార్మేట్ లో కామన్ డిఫరెన్స్ ద్వారా చూపిస్తే we can write a5 equal to a4 plus d. బట్ ఇక్కడ a4 ఎంత ఉంది -1/2. ఇక్కడ d అంటే మనకి 0 అని తెలుసు. సో డిఫరెన్స్ 0 ని మళ్ళీ మనం యాడ్ చేసినప్పుడు 0 ని యాడ్ చేయడం వల్ల సేమ్ నెంబర్ మనకి మారకుండా వస్తుంది. సో a5 -1/2a. అగైన్ నెక్స్ట్ 2 టర్మ్స్ రాసినా మనకి చేంజ్ అవ్వదు. a6 ఈక్వల్ టు a5 ప్లస్ d. సో -1/2 ప్లస్ 0 totally it is also -1/2. And finally a7 equal to a6 plus d. So it is also -1/2 plus 0. So it is -1/2. So ఈ విధంగా 3 times కాదు ఎన్ని times రాసినా సేమ్ నెంబర్ మనకి రిపీట్ అవుతుంది. సో we can conclude that the next 3 times are అని చెప్పి మళ్ళీ సేమ్ నెంబర్స్ మనం రిపీట్ చేయాలి. -1/2 -1/2 -1/2 సెవెంత్ టర్మ్ వరకు కూడా అడిగిన వరకు ఇవే ఉంటాయి. సో దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 8. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ 9th వన్ 1 3 9 27. సో వీటిని మనం a1 a2 a3 అండ్ a4 తో కంపేర్ చేస్తే సో ఇక్కడ ఏపీని ఫామ్ చేస్తున్నాయో తెలియాలంటే డిఫరెన్స్ చూడాలి కాబట్టి లెట్ us ఫైండ్ ఫస్ట్లీ a2 minus a1. సో a2 is 3 and a1 is 1. The difference is 2. చూడండి 3 minus 1 2. Next a3 minus a2. So a3 minus a2. a3 is 9 and a2 is 3 which is equal to 6. సో ఇక్కడే చూడండి డిఫరెన్స్ చేంజ్ అయిపోయింది. a2 minus a1 2 అయితే a3 minus a2 6. అలాగే నెక్స్ట్ చేస్తే 18 వస్తుంది. ఇంకా ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ రాలేదో రిమైనింగ్ మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏం రాస్తాం a2 minus a1 is not equal to a3 minus a2. సో ఇలా ఒక్క చోటైనా డిఫరెన్స్ తేడా వస్తే ఈ లిస్ట్ అనేది ఏపీ కాదని మనం రాయవచ్చు. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ డస్ నాట్ ఫార్మ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానప్పుడు ఇంకా మనం 3 more terms కానీ కామన్ డిఫరెన్స్ కానీ రాయనవసరం లేదు కనుక దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 9. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 10 a 2a 3a అండ్ 4a. సో ఇవి మనం a1 a2 a3 a4 గా తీసుకుని కంపేర్ చేస్తే ఫస్ట్ మనం డిఫరెన్స్లు కనుక్కోవాలి కాబట్టి a2 a1 మధ్య డిఫరెన్స్ ఇప్పుడు మనం చూద్దాం. a2 మైనస్ a1 ఈక్వల్ టు 2a మైనస్ a. 2a లో a తీసేస్తే మనకి మిగిలేది 1a. సో ఇక్కడ డిఫరెన్స్ a. నెక్స్ట్ a3 మైనస్ a2. సో a3 అంటే ఇక్కడ 3a a2 అంటే 2a కాబట్టి 3a మైనస్ 2a విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు a. నెక్స్ట్ వీ కెన్ ఫైండ్ a4 మైనస్ a3. a4 is 4a a3 is 3a. So 4a minus 3a which is also equal to a. So all the differences are same. So ఈ మూడు ఈక్వల్ వచ్చాయనే విషయాన్ని కూడా మనం రాయాలి కనుక therefore a2 minus a1 equal to a3 minus a2 equal to a4 minus a3. సో ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ అన్ని సేమ్ an minus an minus 1 is same for all అని చెప్పి మనం రాయవచ్చు. therefore an minus an minus 1 where n greater than 1 is always సేమ్. ఎప్పుడైతే ఇవన్నీ సేమ్ వచ్చాయో మనకి ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ని ఫామ్ చేస్తాయని చెప్పవచ్చు. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్స్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తాయి. సో మనం కామన్ డిఫరెన్స్ ని రాయవచ్చు. సో నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d is equal to ఇక్కడ అన్నిటికీ కామన్ డిఫరెన్స్ a వచ్చింది కనుక ఆ d వాల్యూ కూడా మనం a అని మెన్షన్ చేయవచ్చు. నెక్స్ట్ మనకి 3 టైమ్స్ రాయాలి. సో 3 more terms రాయడానికి కూడా ఈ కామన్ డిఫరెన్స్ ఆధారంగా a5 నుంచి మనం రాస్తే నెక్స్ట్ టర్మ్ a5. సో a5 is equal to మనకి a4 ప్లస్ d అని తెలిసిందే. a4 అంటే ఇక్కడ ఎంత వచ్చింది 4a. సో 4a ప్లస్ d మీన్స్ ఇక్కడ a. సో d అన్న n ఒకటే కాబట్టి ఇక్కడ 4a ప్లస్ a విచ్ ఇస్ ఈక్వల్ టు 5a. నెక్స్ట్ a6 ఈక్వల్ టు a5 ప్లస్ d. ఫిఫ్త్ టర్మ్ 5a ప్లస్ అనదర్ మనకి డిఫరెన్స్ a యాడ్ చేస్తే టోటల్లీ ఇట్ బికమ్స్ 6a. అండ్ ఫైనల్ టర్మ్ a7. 3 more terms కనుక లాస్ట్ టర్మ్ a7 రాస్తే అది a6 నుంచి రాయవచ్చు. సో a6 ప్లస్ d. సిక్స్త్ టర్మ్ ప్లస్ d 6a ప్లస్ a. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 7a. సో టోటల్ గా మనకి ఏమొచ్చాయి 5a 6a 7a అనేవి నెక్స్ట్ టర్మ్స్ గా మనం కంక్లూడ్ చేయవచ్చు.
Therefore the next 3 terms are అని చెప్పి ఈ మూడు రాస్తున్నాం 5a 6a 7a. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 10. నెక్స్ట్ రోమన్ నెంబర్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ద సేమ్ క్వశ్చన్ రోమన్ నెంబర్ 11 a square a cube and a power 4. So let us compare these terms with a1 a2 a3 and a4. సో మనకి వీటి డిఫరెన్సెస్ ముందు చూడాలి కాబట్టి a2 మైనస్ a1 బికాజ్ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదో చెక్ చేయాలి కనుక యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న డిఫరెన్స్ చేస్తున్నాం. బట్ ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ ఏ అంటే బోత్ ఆర్ నాట్ లైక్ టర్మ్స్, సో వీ కెనాట్ సబ్ట్రాక్ట్. బట్ మనం ఇక్కడ ఏం చేయవచ్చు, మహా అయితే ఈ రెండిట్లో కూడా ఏ అనేది కామన్ ఫ్యాక్టర్ గా బయటికి తీయవచ్చు. సో ఇక్కడ ఏ కామన్ ఫ్యాక్టర్ గా రాస్తే ఏ స్క్వేర్ లో ఏ ఇంటూ ఏ ఉంటుంది మైనస్ ఏలో ఏ ఇంటూ 1 ఉంటుంది. సో ఏ ఇంటూ ఏ మైనస్ 1 అని మాత్రమే దీన్ని మనం సింప్లిఫై చేయగలం. ఇక నెక్స్ట్ డిఫరెన్స్ చూద్దాం. అంటే a3 మైనస్ a2. సో a3 అంటే థర్డ్ టర్మ్ ఎంతది ఏ క్యూబ్ మైనస్ a2 అంటే సెకండ్ టర్మ్ ఏ స్క్వేర్. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ లో కూడా రెండిట్లోనూ కామన్ ఫ్యాక్టర్ ఉంది. బట్ క్యూబ్ లోంచి స్క్వేర్ మనం లైక్ టర్మ్స్ గా తీసివేయకూడదు కనుక రెండు చోట్ల ఉన్నది ఏమిటి, ఏ స్క్వేర్ అట్లీస్ట్ ఉన్నట్టు. ఇక్కడ కూడా స్క్వేర్ కంటే ఎక్కువ ఉంది కనుక we can write common factor a square. సో ఏ స్క్వేర్ ఇక్కడ రాస్తే ఏ క్యూబ్ లో ఏ స్క్వేర్ ఇంటూ ఇంకెంత ఉంటుంది, ఇంకొక ఏ ఉంటుంది మైనస్ ఏ స్క్వేర్ లో ఏ స్క్వేర్ ఇంటూలో రాస్తే మళ్ళీ 1 మాత్రం ఉంటుంది. సో ఈ రెండు మనం ఒకసారి కంపేర్ చేస్తే మనకి ఏ అన్నోన్ వాల్యూ అయినప్పటికీ ఏ మైనస్ 1 ఏ మైనస్ 1 ఈక్వల్. సో ఏ ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ వచ్చింది. మరి ఏ అనేది ఏ స్క్వేర్ కి ఈక్వల్ అని చెప్పగలమా, ఇది ఓన్లీ 1 అనేటువంటి నంబర్ కి 0 కి తప్ప మిగిలిన అన్నిటికీ కూడా ఏ వేరు ఏ స్క్వేర్ వేరు కాబట్టి ఈ రెండు ఈక్వల్ అని మనం చెప్పలేం. బికాస్ ఇక్కడ ఏ యొక్క వాల్యూ మనకి ఇవ్వబడలేదు. సో మనం ఏం రాయొచ్చు, ఈ రెండు డిఫరెన్స్లే మనకి వేరేగా వచ్చాయి. దేర్ఫోర్ a2 మైనస్ a1 ఈజ్ నాట్ ఈక్వల్ టు a3 మైనస్ a2. ఎప్పుడైతే ఈ రెండు డిఫరెన్స్లు సేమ్ రాలేదో ఇవి ఏపీ కాదని మనం కంక్లూడ్ చేయవచ్చు. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ డస్ నాట్ ఫార్మ్ an arithmetic progression. So this is Roman number 11. Next problem ఇప్పుడు మనం చూద్దాం. Next Roman number 12. Square root of 2, square root of 8, square root of 18 and square root of 32 and so on. So ఇటువంటి ప్రాబ్లమ్ ని మనం సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని ఇర్రేషనల్ నంబర్స్ రూట్ రూపంలో ఇవ్వబడ్డాయి కాబట్టి వీటిని తర్వాత డిఫరెన్స్ చూడాలన్నా కూడా ఆ డిఫరెన్స్ ని కరెక్ట్ గా మెన్షన్ చేయడానికి సింప్లిఫై అవసరం. సో ఫస్ట్ వీటిని మనం కంపేర్ చేయడానికి a1 a2 a3 అండ్ a4 గా తీసుకుంటే a2 మైనస్ a1 అనే డిఫరెన్స్ ముందు మనం చేయాలి. సో a2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8, a1 అంటే రూట్ ఆఫ్ 2. సో చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 8 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. బట్ ఇక్కడ రూట్ లోపల ఉన్నటువంటి ఆ ఇర్రేషనల్ పార్ట్ అనేది లైక్ టర్మ్స్ కాదు. ఇది 8 ఉంటే ఇది 2. సో ఇక్కడ 8 లో 2 మనం మైనస్ చేయకూడదు, ఎందుకంటే ఇది రూట్ ఆఫ్ 8 ఇది రూట్ ఆఫ్ 2. రూట్ అలా ఉంచి మైనస్ చేయకూడదు కాబట్టి మనకి ఇక్కడ రూట్ 2 ఉంది. దీని ఎంతకంటే సింప్లిఫై చేయలేం. రూట్ 8 ని మరింత సింప్లిఫై చేసి మనం రాసుకోవచ్చు. బికాస్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 8, అలాగే 4 2s are 8 అనేది మనకు తెలుసు కనుక ఈ రూట్ 8 బదులుగా we can write 4 into 2. చూడండి రూట్ 8 ప్లేస్ లో 4 2s రాసాం మైనస్ రూట్ 2 సేమ్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, రూట్ 4 ఇంటూ రూట్ 2 గా కన్వర్ట్ చేయొచ్చు కనుక రూట్ లో ప్రోడక్ట్ ఉంటే విడివిడిగా కూడా రూట్ వస్తుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అనేది 2 గా మారుతుంది, ఇంకా రూట్ లో ఓన్లీ 2 ఉంటుంది. సో రూట్ ఆఫ్ 4 ఇంటూ 2 is can be written as 2 root 2 minus root 2. సో ఇప్పుడు ఇవి లైక్ టర్మ్స్ రూపంలో వచ్చాయి. చూడండి 2 root 2 లోంచి రూట్ 2 ని మైనస్ చేయొచ్చు 1 root 2 ని. సో మీకు రిమైనింగ్ ఉండేది 1 root 2. సో ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ రూట్ 2 అని అర్థమవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ రూట్ 2 అవుతుంది, రూట్ 2 కి రూట్ 8 కి. ఇదే విధంగా ప్రతి డిఫరెన్స్ చేసేటప్పుడు సింప్లిఫై చేసి మనం చేయాలి. నెక్స్ట్ డిఫరెన్స్ ఏమిటి మనకి, a3 మైనస్ a2. సో a3 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 18, a2 అంటే రూట్ ఆఫ్ 8. ఇక్కడలాగే మనం 8 18 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలా అయితే రూట్ 2 లో మార్చామో రెండింటిని, ఇక్కడ కూడా 2 టేబుల్ రెండిట్లో క్యాన్సిల్ అవుతుంది. అంతేకాక ఇక్కడ 9 2s ఇక్కడ 4 2s రెండు పర్ఫెక్ట్ స్క్వేర్సే కనుక 18 ని ఏ విధంగా రాయవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 2 మైనస్ 8 ని 4 ఇంటూ 2. సో దీనివల్ల ఏమవుతుంది, 9 ఇంటూ 2 ఉన్నటువంటి పదం రూట్ మనం రెండింటికి అప్లై చేస్తే రూట్ 9 బదులు 3 గా మారుతుంది రేషనల్ నెంబర్, రూట్ లో 2 ఉంటుంది. అలాగే రూట్ 4 ప్లేస్ లో 2 వస్తుంది, రిమైనింగ్ రూట్ 2 ఉంటుంది. సో 3 root 2 మైనస్ 2 root 2. చూడండి 3 root 2 లోంచి 2 root 2 మైనస్ చేస్తే కూడా ఉండేది 1 root 2. సో ఈ రెండింటికి సేమ్ డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ కూడా ఇవ్వబడింది కనుక a4 వల్ల వచ్చే డిఫరెన్స్ కూడా మనం చెక్ చేయాలి. సో a4 మైనస్ a3. a4 మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 32, a3 మీన్స్ రూట్ ఆఫ్ 18. సో ఇక్కడ కూడా 32 ని ఎలా రాయవచ్చు, ఈ రెండు కూడా చూడండి మనం అన్నిటిని 2 టేబుల్స్ తో రాస్తేనే ఇక్కడ రూట్ 2 టర్మ్స్ వస్తాయి.
16 2s are 32 అని మనకు తెలుసు. 16 ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్. సో 16 ఇంటూ 2 మైనస్ 18 ప్లేస్లో ఎప్పటిలాగే 9 ఇంటూ 2. సో దీనివల్ల చూడండి రూట్ 16 వాల్యూ మనకి 4 కాబట్టి 4 ఇంటూ రూట్ 2 మైనస్ 3 ఇంటూ రూట్ 2. 9కి రూట్ 3 కనుక 3 రూట్ 2. 4 రూట్ 2లో 3 రూట్ 2 మైనస్ చేసినప్పటికీ ఉండేది సేమ్ రూట్ 2. అంటే ఈ ఆల్ డిఫరెన్సెస్ సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం రూట్ మీద అవగాహన లేని స్టూడెంట్స్ అయితే 2, 8, 18, 32 అనే నెంబర్స్ చూసి ఇవి ఆర్డర్లో లేవు అనుకుంటారు. కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ ని విధంగా సింప్లిఫై చేస్తే అవన్నీ ఒకే వరుసలో ఉన్నాయి. అంటే ఇది రూట్ 2, ఇది 2 రూట్ 2, ఇది 3 రూట్ 2, ఇది 4 రూట్ 2 అనమాట. నెక్స్ట్ రాబోయేది 5 రూట్ 2 ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఆల్ డిఫరెన్సెస్ సేమ్ అని మనం రాయాలి కనుక therefore a2 మైనస్ a1 ఈక్వల్ టు a3 మైనస్ a2 ఈక్వల్ టు a4 మైనస్ a3 అండ్ సో ఆన్ ఈ విధంగా కొనసాగుతుంది. సో an మైనస్ an మైనస్ 1 అనేది సేమ్ ఉంది. therefore an మైనస్ an మైనస్ 1 వేర్ n is greater than 1 is always same అనేటువంటిది సేమ్ మనం రాయవచ్చు. వీటన్నిటికీ కూడా n ప్లేస్ లో 2 నుంచి తీసుకుంటే ఈ డిఫరెన్స్ సేమ్ ఉంది. సో ఇవి ఏపీని ఫామ్ చేస్తాయి. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్స్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక కామన్ డిఫరెన్స్ అన్నిటికీ చూడండి రూట్ 2. therefore కామన్ డిఫరెన్స్ d is equal to మనం ఎంత రాయవచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ 2. నెక్స్ట్ మనకి 3 టైమ్స్ మనం రాయాలి. సో నెక్స్ట్ 3 టైమ్స్ మనం ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ 3 టైమ్స్ లో మనకి A5 నుంచి కనుక్కోవాలి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ A5 ని ముందుగా రాసుకుందాం. సో A5 అంటే A4 ప్లస్ D అని చేయవచ్చు. ఓకే, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎలా అయితే సింగిల్ రూట్ లో టర్మ్స్ ఇవ్వబడ్డాయో నెక్స్ట్ కూడా అలాగే మనం మార్చాలంటే A4 అనేది ఎంత, ఇక్కడ యాక్చువల్లీ A4 బదులు రూట్ ఆఫ్ 32 ఉంది. రూట్ ఆఫ్ 32 ఉంది, బట్ ఇక్కడ D యాడ్ చేయాలి. D అంటే రూట్ 2 కాబట్టి A4 ప్లేస్ లో ఈ రూట్ ఆఫ్ 32 రాసుకునే కంటే 16 2s గా మార్చినప్పుడు ఎంత అవుతుంది, అది 4 రూట్ 2 అవుతుంది. ఆ విధంగా మనం రాస్తే అంటే A4 ప్లేస్ లో మనం 4 రూట్ 2 ప్లస్ D బదులు రూట్ 2 రాసుకుంటే ఇట్ బికమ్స్ 5 రూట్ 2. సో దీన్ని 5 రూట్ 2 గా రాయవచ్చు టోటల్ గా. మళ్ళీ దీన్ని ఒక సింగిల్ సర్డ్ గా అంటే ప్యూర్ సర్డ్ గా మార్చాలంటే 5 అనేది రూట్ బయటకు వచ్చిందంటే రూట్ లో 25 ఉంటుందని అర్థం. అంటే దీన్నే ఇంకా సింప్లిఫై చేసి ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ లో రాయడం కోసం స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ 2 గా రాయవచ్చు. బికాజ్ మనకి రేషనల్ పార్ట్ 5 ఉందంటే లోపల రూట్ లో 25 ఉందని అర్థం. 25 2s are 50. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 50. అంటే A5 అనేది ఇదే ఆర్డర్ లో మనం ఇదే ప్యాటర్న్ లో రాస్తే నెక్స్ట్ రూట్ 50 వస్తుంది. నెక్స్ట్ A6 చూద్దాం. A6 అంటే A5 ప్లస్ D. సో A5 ఎంత వచ్చింది మనకి రూట్ 50. అయితే దాన్ని రూట్ 50 లా రాయకుండా ముందు మనం ఎలా మార్చాం 5 రూట్ 2. సో ముందుగా మనం రూట్స్ 2 లో రాసి తర్వాత మనం ప్యూర్ సైడ్ గా మార్చవచ్చు. సో A5 ప్లేస్ లో 5 రూట్ 2 ప్లస్ D అంటే రూట్ 2. టోటల్లీ ఇట్ బికమ్స్ 6 రూట్ 2. చూడండి ఇవి యాక్చువల్గా ఇందాక చెప్పుకున్నట్టు దిస్ ఇస్ 1 రూట్ 2, ఇట్ ఈస్ 2 రూట్ 2, నెక్స్ట్ వన్ ఈస్ 3 రూట్ 2 అండ్ నెక్స్ట్ వన్ ఈస్ 4 రూట్ 2. ఇన్ ద సేమ్ వే ఫిఫ్త్ వన్ ఈస్ 5 రూట్ 2 అండ్ సిక్స్త్ వన్ ఈస్ 6 రూట్ 2. అయితే ఈ 6 రూట్ 2 ని ప్యూర్ సర్డ్ గా ఈ రూపంలో చెప్పాలంటే ఎలా చెప్తాం అనేది చూసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఒకే రూట్ లో రాయాలంటే 2 తో పాటు 6 అనేది రూట్ 36 కి ఈక్వల్ కాబట్టి రూట్ లోపల 36 వస్తుంది. అంటే రూట్ ఆఫ్ 6 స్క్వేర్ అనమాట. 36 ఇంటూ 2. 36 2s are 72. సో A6 is 72 అని మనం చెప్పవచ్చు. ఇన్ ద సేమ్ వే వీ కెన్ ఫైండ్ ఫైనల్ టర్మ్ A7. A7 ఈక్వల్ టు A6 ప్లస్ D. మళ్ళీ A6 అంటే రూట్ 72. రూట్ 72 ని ఇంకోలా ఎలా రాయొచ్చు 6 రూట్ 2. సో 6 రూట్ 2 ప్లస్ రూట్ 2 విచ్ ఈస్ ఈక్వల్ టు 7 రూట్ 2. మరి 7 రూట్ 2 ని మళ్ళీ మనం మారిస్తే రూట్ ఆఫ్ 7 అనేది దేనికి రూట్ అయితే వస్తుంది 49 కి. సో 49 into 2 which is equal to square root of 49 2s are 98. సో నెక్స్ట్ 3 టైమ్స్ మనం 5 రూట్ 2, 6 రూట్ 2, 7 రూట్ 2 అని చెప్పవచ్చు. లేదా రూట్ ఆఫ్ 50, రూట్ ఆఫ్ 72, రూట్ ఆఫ్ 98 అని కూడా మనం మెన్షన్ చేయవచ్చు. therefore the next 3 టైమ్స్ ఆర్ అని చెప్పి ఇక్కడ ఉన్నవే నేను రాస్తున్నాను. ఫస్ట్ ది రూట్ ఆఫ్ 50, నెక్స్ట్ రూట్ ఆఫ్ 72, నెక్స్ట్ రూట్ ఆఫ్ 98 అవుతుంది. ఈ విధంగా ఈ ప్రాబ్లం యొక్క కంక్లూజన్ మనం పూర్తి చేయవచ్చు. సో దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 12. అంటే ఈ విధంగా రూట్స్ లోపల అన్నిటిని సింప్లిఫై చేసే డిఫరెన్స్ మనకి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇలా కన్వర్ట్ చేసుకుని మనం చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 13, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 6, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12. సో వీటిని కూడా మనం A1, A2, A3 అండ్ A4 తో కంపేర్ చేస్తే లాస్ట్ ప్రాబ్లం లాగానే ఇక్కడ స్క్వేర్ రూట్స్ లో ఇవ్వబడ్డాయి. ఇలా సింప్లిఫికేషన్ సాధ్యమవుతుందో మనం చూసినప్పుడు డిఫరెన్స్ కోసం. సో ఫస్ట్ లెట్ us ఫైండ్ A2 మైనస్ A1. A2 మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6, A1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3.
బట్ యాక్చువల్గా ఇక్కడ చూడండి ఇందులోంచి రూట్ ని ఇంకా సింప్లిఫై చేయలేం. ఎందువల్లంటే 6 ని మనం 3 2s గా రాసిన 3కి 2కి రెండింటికి రూట్ ఉండదు కాబట్టి రూట్ లోంచి బయటికి రేషనల్ పార్ట్ ఏమీ రాదు. సో దీన్ని మనం ఇలా వదిలేయడం తప్ప ఏం చేయలేం. మహా అయితే √3 కామన్ తీయవచ్చు. తీస్తే ఏమవుతుంది, √2 ఇంటూ -1 ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం సింప్లిఫై చేయడానికి ట్రై చేసిన 3 ఇంటూ 2 రాస్తాం, ఇక్కడ √3 రాస్తాం. సో రెండు చోట్ల √3 ఉంది, ఇక్కడ కూడా √3 ఉంది. సో రిమైనింగ్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో √2 మిగిలింది, ఇక్కడ √3 మొత్తం బయటికి వస్తే 1 మాత్రమే ఉంటుంది కనుక √3 ఇంటూ √2 - 1 అని మాత్రమే దీన్ని మనం సింప్లిఫై చేయగలం. నెక్స్ట్ a3 - a2 అనేది మనం చూద్దాం. a3 - a2 అంటే a3 ప్లేస్ లో √9, a2 బదులు √6. బట్ ఇక్కడ చూడండి దీనికి మనకి రిలేషన్ లేదని అర్థమవుతుంది. ఒక రకంగా √9 అంటే మనకి తెలుసు ఇట్ ఈస్ 3 అని. సో ఇక్కడ ఏమని వచ్చింది, దీని బదులు 3 రాయవచ్చు. √6 బదులు √3 ఇంటూ 2 రాసినప్పటికీ ఇక్కడ కూడా రెండిట్లో ఒకవేళ దీంతో కంపారిజన్ కోసం మనం √3 కామన్ తీయవచ్చు. బికాస్ ఇక్కడ √3 ఉంది, 3లో కూడా √3 ఉన్నట్లే. కాబట్టి √3 అనేది కామన్ పార్ట్ గా తీస్తే 3 అనేది √3కి స్క్వేర్ కాబట్టి ఇంకొక √3 మనకు ఉంటుంది. 3లో 2 √3లు ఉంటాయి. మైనస్ ఇక్కడ వచ్చేసరికి √2 మాత్రమే ఉంటుంది. సో అబ్జర్వ్ చేయండి మొత్తానికి ఈ రెండు ఈక్వల్ కాదు. సో √3 మల్టిప్లికేషన్ సేమ్ రాసిన బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ కి సంబంధం లేదు. √2 - 1 అయితే √3 - √2 బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఆ విషయం ఇక్కడ కూడా మనకు తెలుస్తుంది, అయినా మరింత సింప్లిఫై చేసి రాస్తాం. సో ఈ రెండు ఈక్వల్ గా రాలేదు అని మనం మెన్షన్ చేయాలి. సో a2 - a1 ఈజ్ నాట్ ఈక్వల్ టు a3 - a2. సో ఇక్కడ ఫోర్త్ టర్మ్ ఇంకా ఎందుకు చెక్ చేయలేదు, ఆల్రెడీ థర్డ్ టర్మ్ వరకే ఉన్న డిఫరెన్స్ ఈక్వల్ కానప్పుడు ఇంకా ఫోర్త్ టర్మ్ నో నీడ్. సో ఇది ఏపీ కాదని మనం కన్ఫర్మ్ చేయవచ్చు. therefore the given list of numbers does not form an arithmetic progression. So this is the solution for Roman number 13. ఇక నెక్స్ట్ ప్రాబ్లం కు మనం చూద్దాం. సేమ్ క్వశ్చన్ లో రోమన్ నెంబర్ 14, 1 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ అండ్ సో ఆన్. సో ఈ విధంగా ఉంది. మరి వీటిని కూడా మనం a1 a2 a3 అండ్ a4 తో కంపేర్ చేద్దాం. సో లెట్ us ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ a2 - a1. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే వీటి ఒరిజినల్ వాల్యూస్ కూడా మనం చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే సింప్లిఫై చేసుకోవాలంటే 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ చూడండి 3 స్క్వేర్ అనేది ఎంత 9, నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5, 5 5 జా 25, అండ్ నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 49 అండ్ సో ఆన్. ఈ విధంగా ఆ స్క్వేర్స్ ని మనం ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే ఇలా వచ్చాయి. డిఫరెన్స్ చేసేటప్పుడు రాస్తే ఈజీగా ఉంటుంది కనుక a2 - a1 అంటే ఎంత 3 స్క్వేర్ - 1 స్క్వేర్ అంటే ఎంత 9 - 1. సో ఇక్కడ 9 - 1 ఎంత వచ్చింది 8 వచ్చింది. సో ఫస్ట్ డిఫరెన్స్ 8 వచ్చింది. నెక్స్ట్ వీ కెన్ ఫైండ్ a3 - a2. a3 అంటే చూడండి థర్డ్ టర్మ్ 25, a2 9. సో ఇక్కడ 25 - 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. సో ఇక్కడే డిఫరెన్స్ వేరేగా వచ్చి చూడండి, ఈ డిఫరెన్స్ 8 వస్తే ఇక్కడ 16. సో ఎప్పుడైతే డిఫరెన్స్ చేంజ్ అయిందో ఇంకా అది ఏ రిలేషన్ ఉన్నప్పటికీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. సో ఈ రెండు ఈక్వల్ కాదని మళ్ళీ మనం రాయవచ్చు కనుక a2 - a1 ఈజ్ నాట్ ఈక్వల్ టు a3 - a2. ఇలా ఈక్వాలిటీ రానప్పుడు మనం ఫోర్త్ టర్మ్ వరకు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక ఏపీని ఫామ్ చేయదని మనం చెప్పవచ్చు. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ డస్ నాట్ ఫార్మ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 14. ఇక ఈ ఎక్సర్సైజ్ లోని చివరి రోమన్ నెంబర్ 4 లో ఉన్న లాస్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ ద ఎక్సర్సైజ్ 1 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ 73 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఇచ్చిన వాటిని మనం అబ్జర్వ్ చేస్తే మొదటి 3 స్క్వేర్స్ రూపంలో ఇవ్వబడ్డాయి, నెక్స్ట్ నార్మల్ నెంబర్ ఇవ్వబడింది కనుక ఈ స్క్వేర్స్ కూడా మనం ఎక్స్పాండ్ చేసి రాస్తే 1 స్క్వేర్ ఇట్ మీన్స్ 1, నెక్స్ట్ 5 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 5 5 జా 25, నెక్స్ట్ 7 స్క్వేర్ మీన్స్ 7 7s దట్ ఈస్ 49, అండ్ నెక్స్ట్ 73 అండ్ సో ఆన్. సో ఈ విధంగా ఇవ్వబడ్డాయి. సో ఫస్ట్ 4 టర్మ్స్ ని మనం a1 a2 a3 a4 గా కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ వీటి డిఫరెన్స్ మనం చెక్ చేద్దాం. అంటే ఇవే మనకి a1 a2 a3 a4 అవుతాయి. సో ఫస్ట్ లెట్ us చెక్ ద డిఫరెన్స్ బిట్వీన్ a2 అండ్ a1. సో a2 - a1. సో చూడండి 5 స్క్వేర్ 1 స్క్వేర్ ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం. a2 a1 అంటే 25 - 1 అవుతుంది. సో 25 - 1 ఈస్ 24. నెక్స్ట్ a3 - a2 చూడండి a3 అంటే 49, a2 అంటే 25 బికాస్ 7 స్క్వేర్ లో 5 స్క్వేర్ మనం మైనస్ చేయాలి. సో 49 - 25, బట్ 49 - 25 కూడా చూడండి సేమ్ నెంబర్ మనకు రిపీట్ అవుతుంది. ఇక్కడ 4 ఇక్కడ 2 అంటే టోటల్ గా ఇట్ ఈస్ ఆల్సో 24. నెక్స్ట్ a4 - a3 బికాస్ ఈ రెండు డిఫరెన్స్ సేమ్ వచ్చినప్పుడు నెక్స్ట్ డిఫరెన్స్ కూడా మనం చెక్ చేయాలి. సో ఇక్కడ 73 ఉంది, a3 లో 49 ఉంది.
సో 73 మైనస్ 49. సో ఇక్కడ కూడా మనకి 13 లో 9 4 అవుతుంది, 6 లో 4 2, అంటే బారోయింగ్ సబ్ట్రాక్షన్ ద్వారా ఇది కూడా 24 అని మనం ఈజీగా గమనించవచ్చు. సో ఇప్పుడు ఈ మూడు డిఫరెన్స్లు సేమ్ వచ్చాయి, ఇచ్చినంత వరకు కూడా ఆల్ డిఫరెన్సెస్ సేమ్ ఉన్నాయి. సో ఇవన్నీ ఈక్వల్ అని మనం రాసుకోవాలి. దేర్ఫోర్ A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2 ఈక్వల్ టు A4 మైనస్ A3 అయింది. సో ఈ విధంగా AN మైనస్ AN మైనస్ 1 ఈజ్ సేమ్ అని మనం చెప్పవచ్చు. దేర్ఫోర్ AN మైనస్ AN మైనస్ 1 వేర్ n గ్రేటర్ దెన్ 1 ఈజ్ ఆల్వేస్ సేమ్. అంటే A2 నుంచి స్టార్ట్ చేస్తే అన్ని డిఫరెన్స్లు సేమ్ వచ్చాయి. ఇలా వచ్చాయి అంటే అది AP ఫామ్ చేస్తుంది. Therefore, the given list of numbers forms an arithmetic progression. Now we have to tell the common difference. So, the common difference D is equal to 24. So, ఇక్కడ 24 mention చేయవచ్చు. Next, we have to write 3 more terms. So, next 3 terms మనం రాయాలి. సో ఇక్కడ A5 నుంచి మనం రాసుకోవాలి కాబట్టి ఇక్కడ A5 equal to A4 plus D. సో A4 కి D కలిపితే A5 వస్తుందని మనకు తెలుసు. A4 అంటే ఇక్కడే ఉంది 73. సో 73 ప్లస్ డి డిఫరెన్స్ ఇక్కడ చూసాం 24. సో 73 ప్లస్ 24 విచ్ ఈస్ ఈక్వల్ టు 97. సో A5 వాల్యూ 97. నెక్స్ట్ A6 సిక్స్త్ టర్మ్ చూద్దాం. A5 ప్లస్ డి అంటే ఫిఫ్త్ టర్మ్ కి డి కలపాలి. సో 97 కి 24 మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి టోటల్లీ 121 వచ్చింది చూడండి. ఇది ఒక 11 స్క్వేర్ గా కూడా మనం రాయవచ్చు. వీటి స్క్వేర్స్ రూపంలో రాయాలంటే ఇది 11 స్క్వేర్ అనమాట. నెక్స్ట్ A7. సో A7 ఈక్వల్ టు A6 ప్లస్ డి. సో 121 ప్లస్ 24 బికాస్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి 24 అన్నిటికి. 121 24 యాడ్ చేస్తే మనకి 145. సో నెక్స్ట్ 3 టర్మ్స్ అడిగాడు కాబట్టి 97 121 అండ్ 145 అనేవి నెక్స్ట్ 3 టర్మ్స్. సో ద నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ అని చెప్పి ఇక్కడ మనం ఆ మూడింటిని కూడా మెన్షన్ చేయవచ్చు. 97 121 అండ్ 145 అనేవి మనకి ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్స్. సో టోటల్ గా ఇది ఏపీ అయిందని చెప్పాం. కామన్ డిఫరెన్స్ తో పాటు నెక్స్ట్ 3 టర్మ్స్ రాసాం. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 5.1 అనేది కంప్లీట్ అయింది. ఇక దీని తర్వాత రాబోయే పార్ట్ ని మనం నెక్స్ట్ వీడియోలో ఇదే ఛానల్లో నేర్చుకోబోతున్నాం. సో వీడియో కింద మీకు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ పార్ట్ లో ఇంతకు ముందు చేసిన అనేక చాప్టర్స్ ఇతర టాపిక్స్ డీటెయిల్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి, వాటిని మీరు చూడవచ్చు. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. So subscribe చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, తప్పనిసరిగా మీ ఒపీనియన్ కామెంట్ చేయడం అనేది చేస్తూ మరి ఈ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.